తీసాను మొత్తం. ఇది దాని స్పాంజ్ అది ఎలా ఉంది, దీనిపైన ఒక ప్లాస్టిక్ షీట్లో వచ్చి అర్థం చూద్దాం. సో ముందు దీన్ని అయితే ఫిట్ చేద్దాం. దానికి ఒకసారి సీట్ పెట్టి ఎలా ఉందో చూద్దాం. సో ప్లాస్టిక్ షీట్ నుండి కట్టిస్తాను. దీన్ని ప్లాస్టిక్ అది అట్ట ఏ షేప్లో కన్నా కడితే ఆ షేప్లో కట్ చేసాను. ఇలా బెండ్ అయ్యేలాగా ఇక్కడ చూసాను. ఇక్కడ బెండ్ అయ్యేలాగా గాడ్లు పెట్టి కటింగ్ పెట్టి ఇలా బెండ్ అయ్యేలాగా చేశాను. తర్వాత ఇది ఒక ప్లాస్టిక్ షీటు. ఈ ప్లాస్టిక్ షీట్ని దీని షేప్లో కట్ చేస్తాను అనమాట. ఈ షేప్లో కట్ చేసి ఒక హీట్ చేసి దాన్ని బెండ్ అయితే చేస్తాను. బెండ్ చేసి అప్పుడు దానికి ఫుల్ కవర్ అయ్యేలాగా అయితే చేద్దాం. ఓకే, ఇది ప్లాస్టిక్ షీట్ ఇదిగో. సో ఎలా అనమాట, ఇది మొత్తం కర్వ్ వచ్చింది కనబడుతుంది, బెండ్ వచ్చింది కదా, ఇలా వస్తుంది అనమాట. సో ఇదైతే అయిపోయింది. ప్లాస్టిక్ షీట్ కట్ చేయడం గట్టి వీడియో తీయలేదు, బెండ్ చేయడం కూడా. సో దీన్ని మొత్తం అంటే ఇలా లేకుండా పైకి లేస్తుంది, గ్యాప్ వస్తుంది కదా, గ్యాప్ లేకుండా దీన్ని ఇలా పెట్టి మొత్తం దీన్ని అయితే ఫుల్ అయితే కవర్ చేద్దాం. అలాగే ఎంసీల్తో ముందు చిన్న అంచులు అయితే కవర్ చేద్దాం. ఇక్కడ ఎడ్జెస్ అయితే టైట్ పెట్టి అంటించేద్దాం. ముందు దీన్ని ఫిట్గా అంటించేసిన తర్వాత మొత్తం దీనికి ముక్క పుట్టి ఉంటుంది కదా, అది పెడదాం. అది పెట్టి అప్పుడు పాలిషింగ్ పెయింట్ అయితే వేద్దాం. ఇలా వస్తుంది అన్నమాట సీట్ అయితే. మీకు నేను నచ్చితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. అంతకు బై బై, సెలవు, జై హింద్. పార్ట్ 2లో కలిసి ఉన్నాం.